ఆల్ అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్ సురజయం లాక్స్ అండి. సో క్లీనింగ్ వీడియో పార్ట్ 2. ఇంకా హౌస్ అయితే క్లీన్ చేద్దామని అనుకుంటున్నాను. థర్డ్ డే కదా. ఫస్ట్ అయితే సామాన్లన్నీ పెట్టేశాను కదా పక్కన. ఇంకా కిచెన్ ప్లాట్ఫామ్ నుంచి స్టార్ట్ చేశానండి. ఎందుకంటే ఇది క్లీన్ చేసేసామనుకోండి, ప్లాట్ఫామ్ పైన రిమైనింగ్ గిన్నెలు అవి కొన్ని సామాన్లు ఎక్స్ట్రావి తోమిన పెట్టుకోవచ్చు. ఇంకా అలానే ఫ్రిడ్జ్ కూడా క్లీన్ చేద్దాం అనుకుంటున్నాను అనమాట. సో వాటి అందులో తీసిన సామాన్లు అవి కూడా తీసి దీని మీద పెట్టుకోవచ్చు కదా, ఈజీ ఉంటుంది. మళ్ళీ కింద ఇల్లు కడిగేటప్పుడు ఇబ్బంది అయిపోద్ది కదా అని చెప్పి ఇంకా ఫస్ట్ అయితే కిచెన్ ప్లాట్ఫామ్ క్లీన్ చేయడం అయితే స్టార్ట్ చేశాను ఇక్కడ. సో అనుకుంటాం కదండి, క్లీనింగ్ చాలా కష్టం అబ్బా. మొత్తం అంతా ఒక్కసారి చేసేసరికి దగ్గర 12 దాటిపోయింది నాకైతే కనుక. సో మార్నింగ్ స్టార్ట్ చేస్తే మధ్యాహ్నంకి అయిందనమాట. ఏదేమైనా ఇక తప్పదు కదా. అండ్ అలానే వదిన వచ్చేయమని చెప్పింది అన్నాను కదా. సో వదిన వచ్చేయమని వెళ్దాం అనుకున్నాం కానీ వెళ్ళలేదు. తను కూడా కార్తీక మాసం చేసుకుంటుంది. అండ్ అలానే వదినకి అయితే 3 పిల్లలు అనమాట. సో ఇబ్బంది అవుతుంది కదా అని చెప్పేసి వెళ్ళలేదన్నమాట. అండ్ అలానే ఇంకా ఏంటంటే అట్లా మన ఇంట్లో వాళ్ళు ఇప్పుడు రిలేటివ్స్ దగ్గర అక్క వాళ్ళు అమ్మ వాళ్ళని వీళ్ళ దగ్గరికి వెళ్ళడానికి నాకు కాస్త ఆలోచించుకుంటాను. ఇంకా వదిన అనేసరికి రమ్మన్నా కూడా నాకు వెళ్ళాలనిపించలేదు అనమాట. సో వాళ్ళని ఎందుకు ఇబ్బంది పెట్టాలి అన్న ఆలోచన తప్ప మరి ఇంకొక ఆలోచన అయితే ఏం లేదండి. అంతే కదా. ఇప్పుడు కొన్నిసార్లు ఇప్పుడు తన పిల్లలు చూసుకొని మళ్ళీ మనకు వేరేగా చూసుకొని మళ్ళీ పాపం స్ట్రగుల్ అవుతుంది బాగా అని చెప్పి నేను వెళ్ళలేదన్నమాట. ఇంకా అలానే బియ్యం డ్రమ్ కూడా చాలా రోజులు అయిపోయింది, క్లీన్ చేద్దాం అనుకుంటున్నాను. అందుకని ఉన్న కొన్ని బియ్యం కూడా తీసేసి ఒక డబ్బాలో వేసేసుకొని అది కూడా తోమేద్దామని చెప్పి అనుకున్నాను అనమాట. అండ్ అలానే ఫ్రిడ్జ్లో సామాన్లన్నీ తీసేసాను. ఇంకా అలానే కుర్చీలు కూడా క్లీన్ చేసి చాలా రోజులు అయిందనమాట. సో కుర్చీలు కూడా అది కడిగిద్దామని చెప్పేసి అనుకుంటున్నాను. అలానే ఇల్లు కడుగుతున్నాను కదా, పని అయిపోతుందని చెప్పేసి అనుకుంటున్నాను అనమాట. ఈ చేస్తూ మా మ్యారేజ్ అయిన కొత్తలో ఆషాఢంలో మా అత్తగారు అయితే కొన్నారు డీమార్ట్లోనే, ఒకటి 250 ఏమో. సో చాలా రోజులు అవుతుంది, ఇప్పటి వరకు యూజ్ చేస్తున్నాం అలానే. లాస్ట్ వీడియోలో గగన్కి హెయిర్ బాగా పెరిగిపోయింది. సో స్వామి మాల వేశారు కదా, హెయిర్ కట్ చేయించచ్చా లేదా అనేది అడిగాను. సో బట్ ఎవరు రిప్లై ఇవ్వలేదు. వీలైతే కనుక రిప్లై ఇవ్వండి ఎవరికైనా తెలిస్తే కనుక. సో మీరు ఫ్రిడ్జ్ క్లీన్ చేసేటప్పుడు ఏ లిక్విడ్ యూస్ చేసి క్లీన్ చేస్తారనేది కామెంట్ చేయండి. చాలా వరకు ఏంటంటే సోప్ అయినా సర్ఫ్ అయినా వాసన పట్టేస్తుంది. అందుకని చెప్పి ఫ్రిడ్జ్ని ఏంటంటే కొంతమంది సాల్ట్ వాటర్ లేదంటే ఏంటంటే నిమ్మకాయ వెనిగర్ ఇలా యూస్ చేసి క్లీన్ చేస్తారనమాట. సో లాస్ట్ టైం నేను ఒకసారి సబీనా పెట్టి క్లీన్ చేశానండి. అప్పుడు కూడా స్మెల్ ఏం రాలేదు. ఇలా అనుకుంటారు కానీ అదేం లేదు. సర్ఫ్ అయినా ఏదైనా మనం పెట్టి క్లీన్ చేసేసి నార్మల్గా ఏంటంటే ఫ్రిడ్జ్ని డోర్ ఓపెన్ చేసేసి మొత్తం డ్రై అయినంత వరకు ఉంచితే కనుక అది అనేది వాసన పట్టదు. కొంతమంది ఏంటంటే వెంటనే గబగబా తుడిచేసి మళ్ళీ వెంటనే పెట్టేస్తారు సామాన్లు. సో అలాంటప్పుడు ఏంటంటే కొంచెం వాసన పట్టేస్తుంది అనమాట మనకి. సో అంతకుమించి ఏం లేదు. సో ఫస్ట్ అయితే లోపల క్లీన్ చేసేసిన ఫ్రిడ్జ్ వాటర్ అంతా కూడా ఫస్ట్ అయితే వాటర్ అంతా తుడిచేసాను బయటికి, మళ్ళీ ఎక్కువ అయిపోద్ది చెరువులాగా అని. మళ్ళీ ఇప్పుడు బయట గ్లాసు అది కూడా ఇంకా క్లీన్ చేస్తున్నాను అనమాట. సో మాకు ఫ్రిడ్జ్ క్లీన్ చేయాలి, ఇలాంటివి ఏదైనా పెద్ద పనులు పెట్టుకోవాలి అంటే కనుక హౌస్ క్లీనింగ్ అప్పుడే అవుతుందండి, ఇల్లు కడిగేటప్పుడు అవుతుంది. నార్మల్ టైంలో అయితే వాటర్ ఎక్కువ అవుతుంది కదా. మళ్ళీ ఇదంతా తుడుచుకోవాలంటే తలుపులంతా తక్కువ వస్తుంది అనమాట నాకు. ఈరోజు అయితే కనుక మేము కొత్త ఇంట్లో దిగేటప్పుడు ఫ్లోర్ క్లీనర్ అయితే తీసుకున్నాము. సో అదైతే బాగుంటుందని చెప్పేసి అది బేస్ క్లీన్ చేస్తున్నాను. చాలా బాగా పనిచేసిందండి. సర్ఫ్ లాగే మనకి ఏంటంటే ఎక్కువ నొరగ రాలేదు కానీ క్లీనింగ్ అనేది కూడా నీట్గా అయ్యింది. నాకు ఇల్లు కడిగేసరికి దగ్గర 5-6 బకెట్లు వాటర్ అయితే అయ్యిందండి. ఎందుకంటే అక్కడే చేసి కడిగాను, అక్కడే ఫ్రిడ్జ్ క్లీన్ చేశాను, ఇంకా ఇల్లు క్లీన్ చేయడము ఇదంతా అనమాట. హాల్లో కడగడం నాకు ఇల్లు ఒక్కదైతే, బెడ్రూమ్లో కడిగేసరికి చుక్కలు కనిపిస్తాయి అనమాట. మంచం కిందకి ఏకంగా దూరి క్లీన్ చేయాలి నేను. ఇంకా అలానే సామాన్లు తీసి పెట్టేద్దామంటే నాకు ఇప్పుడు స్వామి కూడా లేరు హెల్ప్ చేయడానికి. ఇంకా నేను ఎప్పుడు చేసినట్టుగా మంచం కొంచెం చిన్నది మనకి టైల్ ఉంటుంది కదా, దాని మీదకి బేస్ చేయించేసి పెట్టి ఇంకా కంప్యూటర్ టేబుల్ కూడా అక్కడే పెట్టేసి ఇంకా అలానే నెమ్మదిగా గోడకి కంప్యూటర్ టేబుల్కి చిన్న గ్యాప్ ఉంచాను వాటర్ వేస్తే చెత్త అంతా బయటకు వచ్చేయడానికి.
ఇంకా అలా ఉంచేసి కొంచెం తక్కువ అంటే తక్కువ లిక్విడ్ వేసి ఇంకా క్లీన్ చేసాను అనమాట. ఇంకా వాటర్ అనేది ఏంటంటే మాకు మంచం కింద ఉండిపోద్ది, అది మెయిన్ ప్రాబ్లం. అక్కడ ఆ మంచం కింద కొంచెం చివరికి ఉండిపోద్ది అనమాట, డౌన్ లాగా. అదేంటంటే ఎటు సైడ్ నుండి తుడిచినా కూడా అది రాదు, అటు తుడిచేటప్పుడు ఇటు వస్తుంది, ఇటు మనం వచ్చి తుడిచేసరికి ఆ ఉన్న చిన్న గ్యాప్లు వెళ్ళి ఉన్న కాడికి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోద్ది అనమాట. అదే నాకు మెయిన్ ప్రాబ్లం అక్కడ, అంతకుమించి ఏం లేదు. ఇంకా గ్యాస్ సిలిండర్లు పెట్టిన దగ్గర కూడా క్లీన్ చేసేసి ఫైనల్గా ఇంకా వాటర్ అంతా కూడా బయటికి తీసుకొచ్చేసాను. అప్పుడు ఏంటంటే చాట్ ఉంటే చాట్తో వాటర్ అంతా ఎత్తేదాన్ని అనమాట. ఇంకెందుకులే గుమ్మం సైడే ఎత్తు తక్కువ ఉంది కదా అని గబగబా ఇంకా వాటర్ అంతా ఈడ్చుకుంటూ వచ్చేసి ఇక్కడ ఫాస్ట్గా తోసేస్తే వాటర్ అనేది వెళ్ళిపోతుంది బయటికి. ఇంకా అలా అందరూ రెగ్యులర్గా నేను మాపే పెట్టుకుంటాను కాబట్టి నాకు పెద్ద ప్రాబ్లం ఉండదండి. ఇంకా అంత వాటర్ అంతా అయిపోయిన తర్వాత కొంచెం చాట్తో మళ్ళీ కొద్ది వాటర్ వేసి చాట్తో వాటర్ అంతా ఎత్తేసాను. ఇంకా అలానే చెప్పులన్నీ కూడా వాష్ చేసేసానండి, అన్నీ కూడా వేసి క్లీన్ చేసేసాను. మొత్తం పని అయ్యేసరికి మా ఇంటి పరిస్థితికి అయితే ఇలాగొచ్చిందనమాట. సో కొంచెం ఫ్రిడ్జ్ సామాన్లవి ఉల్లిపాయల ట్రే అది కూడా బయట పెట్టాను, బట్టల స్టాండ్ మీద పెట్టి కొంచెం ఆరబెట్టాను అనమాట. ఈ మధ్యన వర్షాలు అయితే బాగా పడుతున్నాయి కదా అని ఇంకా చెప్పు స్టాండ్ చిన్నగా వచ్చినా కూడా చెప్పులన్నీ తోమని అందులో పెట్టేశాను, షూ కూడా. ఇంకా వాడి సైకిల్ కూడా కడిగేసాను. మొత్తం పనంతా అయిపోయాక ఫ్రెష్ అప్ అయ్యి వచ్చేసాను. సో వీడియో కంటిన్యూ చేస్తే లైక్ చేసి